హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ సగ్గుబియ్యంతో పునుకులు. ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి, ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక గంట నానబెట్టుకోవాలి. సరే, ఇది గంట నానబెడితే సరిపోతాయి. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం మిక్సీ బౌల్లో వేసుకుందాం. మనకి వేరువేరుగా మిక్సీ పట్టవసరం లేదండి, రెండు కలిపి మిక్సీ పట్టేయచ్చు. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సరే, ఇది మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం ఇందులో తినే సోడా ఏమి వేయవసరం లేదండి, ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న పునుకుల్లా వేసుకుందాం. ఇవి మనం సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి ఎంతో సాఫ్ట్గా వస్తాయి. మనకి ఒక సెకండ్లో పైకి తేలుతాయి అన్నీ. మనం బాగా ఎర్రగా వేయించుకుందాం. చూసారా, ఇవి వేగిపోయి ఇవి మనం తీసేద్దాం. ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనం ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అన్నీ ఇలాగే వేసుకుందాం. చూసారా, సగ్గుబియ్యం పునుకులు అనేవి రెడీ అయిపోయాయి. మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.